నేను నమ్ముతున్నాను. ఇదంతా నేనే చేశానని నేను ఒప్పుకుంటున్నాను కూడా. అందుకు అందుకు ఒక్క సాక్ష్యం చూపించగలవా? ఒక్క సాక్ష్యం చూపిస్తానంటే చెప్పు. ఇంద్రాణి నన్ను చంపడం కాదు, నేనే ఇప్పుడే ఇక్కడే నా ప్రాణం తీసుకుంటాను. చూపించు సిరి, చూపించు. ఒక్క నిమిషం. ఇంకెవరు బావా? నువ్వు బంగారు కోడలని మురిసిపోతాండావే సిరి, దాని గురించే. ఏమైనాది? చెప్పరా. చెప్పలేడు బావా. తన భార్య తనకి శత్రువుగా మారినదని చెప్పలేడు. ఈ ఇంటి కోడలే పచ్చని మన కుటుంబంలో ఒకప్పుడు చిచ్చు పెట్టిన ఆ సునందతో చేతులు కలిపినాదని చెప్పలేడు బావా. ఏంది నీలాంబరి నువ్వు అంటా ఉండేది? సిరి ఆ సునంద ఇంటికి వెళ్లి కలుస్తా ఉండదంటున్నాను. సిరి సునంద ఇంటికి వెళ్ళినదా? అవును నాన్న, పిన్ని చెప్తుంది నిజం. సునంద ఇంటికి వెళ్ళానని సిరి నాతో కూడా ఒకసారి చెప్పింది. ఇప్పటికైనా నీ కోడలి నిజస్వరూపమేంటో అర్థమైనదా బావా? మన రెండు కుటుంబాలు కలవనీకి సిరి ఈ పెళ్లి చేసుకోలేదు బావా. మనల్ని అంతం చేయనీకే సంజయ్కు అర్థంగా అయినది. సిరికి సంజయ్ మీద ఉండాది ప్రేమ కాదు, పగ. సిరి మనల్ని చూస్తా ఉండాది మమకారంతో కాదు, ప్రతీకారంతో. సిరి తల వంచుకుని తాళి కట్టించుకున్నది మన తలలు తెంచనీకే. మనల్ని అగ్గిలో కాల్చనీకే సంజు చెయ్యి పట్టుకుని అగ్నిహోత్రం చుట్టూ 7 అడుగులేసినది. ఈ కుటుంబాన్ని కాటికి పంపించనీకే కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టాలనుకున్నది. నీలాంబరి, తొందరపడి సిరి మీద నింద వేయొద్దు. నా కోడల గురించి నాకు బాగా తెలుసు. ఏం తెలుసు బావా నీకు? ఏం తెలుసు? మనల్ని చంపాలని చూస్తున్న ఆ సునందని సిరి ఎందుకు కలుస్తా ఉండదో నీకు తెలుసా? తెలిస్తే చెప్పు బావా. సునంద గురించి తెలిసి కూడా సిరి తన ఇంటికి వెళ్ళినదంటే ఏదో ముఖ్యమైన పని అయి ఉంటది. అదే ఆ ముఖ్యమైన పని ఏంటా అని అడుగుతా ఉండాను. చెప్పగలవా బావా? చెప్పలేవు. పోనీ నేను చెప్పనా ఆ ముఖ్యమైన పనేంటో? మనల్ని ఎలా ఏ విధంగా చంపాలా అని చర్చించుకుంటా ఉండారు. అందుకే అందరూ కూర్చొని పథకం వేస్తా ఉంటారు. లేదు నీలాంబరి, సిరి ఎప్పటికీ ఆ తప్పు చేయదు. సిరి దృష్టిలో మనమేంటో, మన మీద ఉన్న అభిమానం ఏంటో అది నీకు తెలియదు. తెలిసిన వాడిగా చెప్తా ఉండాను. అవసరమైతే మన ప్రాణాలను కాపాడడానికి సిరి తన ప్రాణం అడ్డు వేస్తుందే కానీ మన ప్రాణాలు తీయాలనుకుంటున్న ఇంద్రాణితో గాని ఆ సునందతో గాని ప్రాణం పోయినా చేతులు కలపదు. సిరి సునంద ఇంటికి వెళ్ళినదంటే దాని వెనక ఏదో బలమైన కారణం ఉండే ఉంటాది. అదేంటో తెలియకుండా సిరి గురించి తప్పుగా మాట్లాడితే నేను ఒప్పుకోలేను. నాన్న, పెళ్లికి ముందు సిరి వేరు,
పెళ్ళైన తర్వాత సిరి వేరు. మీరు చెప్పినట్టు సిరి మన కోసం ప్రాణం ఇచ్చేదే అయితే ఆ సునంద ఇంటికి వెళ్ళదు. అసలు ఆ ఇంటి వైపు చూడ్డానికే ఇష్టపడదు. అలాంటిది ఆ సునంద ఇంటికి వెళ్లి మంతనాలు జరుపుతుందంటే మనల్ని చంపడానికే ఏదో కుట్ర చేస్తున్నారనిపిస్తుంది. ఈ ఇంటి కోడలు కదా అని సిరిని వెనకేసుకురావచ్చు మీరు, కానీ మన వెనక తనెన్ని గోతులు తీస్తుందో మీకు తెలీదు. తను చాలా మారిపోయింది నాన్న. మనమంటే ఏ కోసానా విలువ, ప్రేమ, గౌరవం సిరికి లేవు. ఇంద్రాని సునంద ఏం చెబితే దానికి తలాడించి కీలుబొమ్మలా తయారైంది. అందుకు ప్రత్యక్ష సాక్షి నేను నాన్న. మనల్ని ప్రేమించే వ్యక్తి ఇంటి కోడలుగా రావాలి గాని మనకి ప్రమాదాన్ని తెచ్చిపెట్టే సిరి రావడానికి వీల్లేదు. మాకెవరికి ఇష్టం కూడా లేదు. ఈ ఇంటి ఆడపడుచుగా చెప్తున్నాను, మేం మారాం. మారాల్సింది మీరే నాన్న. సంజయ్, మీ చెల్లెలు, పిన్ని అందరూ సిరి గురించి మాట్లాడినారు. నువ్వు కూడా మాట్లాడాల్సినది ఏమైనా ఉండదా? వాళ్ళ నిర్ణయమే నా నిర్ణయం నాన్న. సరే, మీ నిర్ణయం మీరు చెప్పారు. నా నిర్ణయం అంటే నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. వెలుగునిచ్చే సూర్యుడిని కారు మబ్బులు కమ్మేస్తే పగటిపూట కూడా చీకటి ఆవరిస్తాది. చీకటి కమ్మేసినంత మాత్రాన పగలు ఎప్పటికీ రాత్రి కాలేదు. అలాగే మన కుటుంబానికి వెలుగునిచ్చే సిరి ఆ సునంద ఇంటికి వెళ్ళినంత మాత్రాన ఎప్పటికీ సునంద మనిషి అయిపోదు. చీకటి తొలగిపోయి తప్పకుండా వెలుగొస్తాది. సిరి సునంద ఇంటికి ఎందుకు వెళ్ళిందో నిజం తెలిసిన రోజున తప్పకుండా మీలో మార్పు వస్తుంది. మీరు కాదన్నా సరే, సిరే ఇంటి కోడలు. సంజయ్ భార్య. ఈ ఇంటి పెద్దగా చెప్తుండాను, నా మాటకి తిరుగుండదు. బావా, తాను మునిగిందే గంగ, తాను మెచ్చిందే రంభ అన్నట్టుంది మీరనేడిది. సిరి ఇంటి కోడలుగా రావటం ఇక్కడ ఎవరికీ ఇష్టం లేదని కరాఖండిగా చెప్తా ఉంటే, ఇంటి పెద్దగా గీత గీశాను, మీరు దాటనికి వీల్లేదు అంటే ఏంటి మీ ఉద్దేశం? మంచి ఉద్దేశమే, అందుకే ఆజ్ఞాపిస్తుండాను. సిరి ఈ ఇంటి కోడలు కావాలంటే ముందు సంజయ్ సిరిని తన భార్యగా ఒప్పుకోవాలి. ఆ తర్వాతే ఏదైనా. అది మర్చిపోకు బావా. అది జరగనిదే నువ్వనుకున్నది ఏదీ జరగదు. సంజయ్, నీ మనసులో సిరి చనిపోయినదని మీ నాన్నకి చెప్పు. అప్పుడే ఆయన ఆశ చచ్చిపోతుంది.
ఆలోచిస్తా ఉండవేంటి సంజయ్? చెప్పు. చెప్పలేను పిన్ని. ఏ? సిరి నా మనసులో చచ్చిపోవాలి అంటే ముందు నేను చనిపోవాలి పిన్ని. అప్పుడే అది సాధ్యం అవుతుంది. ఇంత జరిగినా కూడా ఇంకా సిరిని నీ గుండెల్లోనే పెట్టుకుంటావా? వద్దు సంజయ్, మీ నాన్న చేసిన తప్పే నువ్వు చెయ్యొద్దు. అది మన కుటుంబానికే ముప్పు తెస్తాది. దాన్ని మర్చిపో. అది నా వల్ల కాదు పిన్ని. మీ నాన్న బతుకుండాలి అంటే నీ మనసులో సిరిని సంపేయాలి. తప్పదు. మనందరి క్షేమం కోరి నిన్ను పెంచిన తల్లిగా అడుగుతా ఉండాను. సిరిని మర్చిపోతానని మాటివ్వు సంజయ్. పిన్ని, నా ప్రేమ విషయంలో తప్ప ఇంకే విషయంలో అయినా సరే నీ మాట వింటాను పిన్ని. సిరి విషయంలో మాత్రం దయచేసి నన్ను బలవంతం చేయొద్దు పిన్ని. అయ్యా, సంజయ్ బాబుకి ఏదో కవర్ వచ్చినది. వస్తాను సార్. No! సంజయ్, ఏమైందిరా? ఏమైంది సంజయ్? ఎందుకలా బాధపడతా ఉండావు? చెప్పన్నయ్యా. సిరి, ఆ, సిరి సిరి చెప్పరా. విడాకులు కావాలంటూ సిరి లాయర్ నోటీస్ పంపించింది నాన్న. సంజయ్, నువ్వు చెప్తా ఉండదు నిజమేనా? సిరి పంపించిన కాగితాలు చేతిలో కనిపిస్తా ఉంటే ఇంకా నిజమా అని అడుగుతుండావా బావా? నమ్మలేకపోతున్నారా? నమ్మో బావా, నువ్వు నమ్మో. సిరే వచ్చి నిన్ను చంపినా సరే అది నిజమని నువ్వు నమ్మలేవు. లేదు సంజయ్, ఇందులో ఏదో మోసం ఉండదు. ముమ్మాటికి ఇది సిరి పంపించిన నోటీస్ కాదు.
తనకు తెలియకుండా ఎవరో ఈ పని చేసినారు. ఈ నోటీసు సిరి పంపించినాదో లేక వేరే ఎవరైనా పంపించినారో నీ ముందే తేలుస్తాను. సంజు, ఈ కాగితాల మీద ఉన్న సంతకం సిరిదా కాదా? చెప్పు సంజయ్. నీ మాట వినేనా సరే మీ నాన్న కళ్ళు తెరుస్తాడు. ఇది సిరి సంతకమే నాన్న. అర్థమైనదా బావా? నువ్వేమో సిరిని ఈ ఇంటి కోడలుగా తీసుకురావాలని చూస్తా ఉండావు, కానీ అది భార్యాభర్తల బంధాన్నే తెంచుకోవాలని చూస్తా ఉండాది. దీన్నే కదా నువ్వు సమర్థిస్తా ఉండాది. ఇంకా చాలు బావా, వద్దు. సంజయ్, నువ్వు సిరిని ఎంతగానో ప్రేమించినా ఆ ప్రేమను కూడా కాదనుకుంటా ఉండాది అంటే దానికి నీ మీద ప్రేమ ఉండాదో పగుండాదో ఇప్పటికైనా తెలుసుకో సంజయ్. నా మనసులో సిరి చచ్చిపోవాలి అంటే ముందు నేను చచ్చిపోవాలి అన్నావు. నీది చాలా గొప్ప ప్రేమ సంజయ్, నేను ఒప్పుకుంటున్నాను. కానీ అది తన మనసులో ఉన్న నిన్ను ఎప్పుడో చంపేసుకున్నది. అందుకే ఈ విడాకుల నోటీసు పంపించినది. నిన్ను, నీ ప్రేమను ఇంత మోసం చేసిన దాన్ని వదిలిపెట్టదురా సంజయ్. నీ భార్య నీకు విడాకుల నోటీసులు పంపించినది అంటే అది నలుగురిలో నీకు ఎంత అవమానం, ఎంత తలవంపులు. మన ఇంటి గౌరవాన్ని మంట కలిపిన దాన్ని అంతు చూడాల్సిందే. సంజయ్, ఎక్కడికి రా? సిరి దగ్గరికి. దేనికిరా? భారీగా నా మనసులో స్థానం కావాలని, కోడలుగా మన ఇంట్లో అడుగు పెట్టాలని నా కాళ్ల మీద పడి ఏడ్చిన సిరి ఈ పని ఎందుకు చేసిందో తెలుసుకోవడానికి వెళ్తున్నాను నాన్న. వద్దు సంజయ్, ఈ పరిస్థితుల్లో నువ్వు అక్కడికి వెళ్ళటం మంచిది కాదు. నా మాట విను, నేనే సిరితో మాట్లాడతాను. నాన్న, ఇది మా భార్యాభర్తలకి సంబంధించిన విషయం. దయచేసి ఇందులో ఎవ్వరూ జోక్యం చేసుకోకండి. సంజయ్, సంజయ్ ఆగు. వద్దని చెప్తా ఉంటా కదా. సామిరెడ్డి, సంజయ్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. తీసుకెళ్లి గదిలో పెట్టి బంధించు. చెప్పేది నీకే వెళ్ళు. నాన్న, బాబు, ఏయ్, సామిరెడ్డి. నా మాట విను బాబు. రా బాబు. తీసుకెళ్ళు. బాబు, రా ఏయ్, బాబు. సామిరెడ్డి, వదిలు. రా బాబు. నాన్న, ఏయ్. నేను చెప్పేది వినండి. సామిరెడ్డి. బాబు, బాబు. ఏయ్, వదిలు. నా మాట వదలమని విను. చెప్తున్నాను కదా, రా వదిలు. బాబు. నా మాట విను బాబు. సంజయ్ బాబు, ఎల్లు బాబు. ఎల్లు. సామిరెడ్డి. ఎల్లు. ఏయ్, ఏయ్. నా ప్రాణం నీవు అని తెలుసా ఓ ప్రేమా, నా నేరం ప్రేమని
తెలుసా నీకైనా కలలు చితిమంటై మనసే ఉలికి పడుతున్నా చిలిపి చిరుగాలై చెలియా ఎదురు చూస్తున్నా ఎగసే విరహాన బతుకే బరువైనా విడిచిపోలేనుగా నా ప్రాణమా నా ప్రాణం నీవు అని తెలుసా ఓ ప్రేమా ఈ క్షణం నుంచి సిరి వేరు సంజు వేరు. గుడ్ బై. నువ్వు చంపినా సరే నీ చెయ్యి మాత్రం నేను వదలను. సిరి ఎప్పటికీ ఈ ఇంటి కోడలు కావటానికి వీల్లేదు. సిరిని శాశ్వతంగా సంజయ్కి దూరం చేయాలి. అందుకు ఇదే మంచి అవకాశం.